బమ్మరిది అట్టిగానే ఉన్నావు కదా! నాకు పూరీలకు కర్రీ చెయ్యి బమ్మరిది. ఏంటి? కర్రీ చేయమంటే ఏం చేస్తున్నావు బమ్మరిది? నీకు కర్రీ చేయమని చెప్పాను కదా! ఏంది ఏదో చేస్తుండు. సరే మా బామ్మర్దయితే అష్ట కష్టాలు పడి ఒక పూరి కర్రీ అయితే చేశాడండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో అదే విధంగా పూరి కర్రీ చేశాడు. చేయమనంగానే చేశాడు చూసారు కదా! సరే అది కూడా మీరు నేర్చుకుంటారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మా బామ్మర్ది ఎట్లా చేసిండో ఒకసారి చూస్తారా మరి? మా బామ్మర్దికైతే ఇంతకుముందే చెప్పాను. పూరి కర్రీ చేయరా అని జెప్పి. చేస్తాను బావ అని జెప్పాడు. ఇంతవరకు ఒక బ్యాండ్ అయితే బెట్టాడు. ఆయిలేసాడు, ఆవాలేసాడు, జీలకర్రేసాడు. బామ్మర్ది పూరికలు ఎలా జేస్తారో తెలుసా నీకు అనంటే, తెలుసు బావా అని జెప్పి తొడగొట్టి మరీ జెప్తుండు. సరే అని జెప్పి ఏమంటారు పప్పు గూడా ఏశారు శనగపప్పు. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇరిచేసిండు. "అరే బామ్మర్ది టేస్ట్ మంచిగా జేత్తవా?" చేస్తాను బావ అంటాడు మరి. సరే ఓకే. ఒక 3 అయితే ఎల్లిపాయలేసాడు. తర్వాత ఏంటిది ఇది? ఆహా! కరివేపాకు బమ్మరిది సరిపోద్దా? తక్కువైతదనుకుంటా? సరిపోతదంటావా? సరే ఓకే. ఏంది మిర్చి కూడా ఏసావు. బమ్మరిది నువ్వు మంచిగా చేత్తావనుకుంటున్నా గానీ, గిట్ల చేత్తావనుకోలే మరి. మంచిగా చెయ్యి మరి. ఆనియన్స్ ఏసావు. నేను పూరి కర్రీ చేయమన్నా బమ్మరిది. ఏదో చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. తెలుసా నీకు? తెలుసంటావా? సరే బమ్మరిది మంచిగా చేయకపోతే అది బావ నీకు అయితే స్పెషల్‌గా చేసి చూపిస్తా అని చెప్పినావు. బమ్మరిది స్పెషల్ చేయకపోతే నీ పని చెప్తా. సరేనా? ఓకే. ఇప్పుడైతే అగో ఏంటిదిది? ఇంతకుముందు ఎల్లిపాయలేసావు గదా! మళ్ళీ నూరేసావా? ఆ టేస్ట్ కోసమా? సరే బమ్మరిది చూస్తున్నా. అన్నయితే మంచిగా ఏసావు. సరిపోద్దా బమ్మరిది ఇంకేమన్నా ఏసేటివి ఉన్నాయా? ఏమేమి కోసావు బమ్మరిది? అంతేనా? ఇంకేం అవసరం లేదా? సరే ఓకే. కొంచెం సాల్ట్ ఇప్పుడెందుకేసావు బమ్మరిది? ఇప్పుడు ఓకే అంటావా? సరే బామ్మర్ది. క్యారెటు. క్యారెట్ కూడా ఏస్తారా? ఓకే. 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 పప్పు కూర చేత్తన్నావా? ఏం చేస్తున్నావు? అసలుకి ఏం కూర చేస్తున్నావు చెప్పు? పూరి కర్రీ అన్నా నేను. రెస్టారెంట్‌లో ఎట్లుంటదో అట్లా టేస్ట్ రావాలి. అంతే ఏస్తానటా? సరే బామ్మర్ది. ఓకే. అన్నయితే ఉడికేశాయి. ఉడికేసినాక వాటర్ పోసావేంది బామ్మర్ది? నాకు పూరి కర్రీ అన్నా నువ్వు అసలు పప్పేయలేదు, ఆలుగడ్డలేయలేదు, ఎవ్వేయకుండా ఎట్లా చేస్తున్నావు? మంచిగా రాకపోతే చెప్తా బమ్మరిది నీకైతే. అవును గాని బమ్మరిది మొన్న మా చెల్లె కొట్టిందట బాగా ఏడిసినావట బాత్రూంలోకి. ఆ టాపిక్ ఇప్పుడొద్దా? ఓహో! ఈ టాపిక్‌లోనే ఉండమంటావా? గట్లుంటదా బమ్మరిది? అది కామన్ అంటావా? సరే కొట్టదంటావా? మీ అక్క దూరం కొడతా అంటావా? ఇగ గవన్నీ చెప్తారా బమ్మరిది? సరే ఓకే. ఆ పసుపయితే ఏసావు ఒక 2 టేబుల్ స్పూన్‌లు. ఓకే. పసుపు పసుగానే పడతాంది. అయిపోయిందా బమ్మరిది మరి? తినేయమంటావా? సూప్ తాగమంటావా? మంచిగా ఉడికించుకోవాలంటావా వాటర్‌లో మొత్తం ఎట్లా అంటే మొత్తం ఉడికిపోయి ఇలా కావాలంటావు. సరే బమ్మరిది నువ్వైతే చెప్పినట్టు చేద్దాం. ఇదేదో బౌల్ పెట్టినావు. బమ్మరిది అదైతే ఉడికింతాందిగా ఇంకా బంద్ చేసినావా అది? వాటర్ పోసావు. ఇంకేమేస్తున్నావు? శనగపిండి ఎందుకేసినావు బమ్మరిది? నేను కూర ఏమన్నా ఏది బజ్జీలు, గిజ్జీలు చేయమనలే కదా! కూర దీంతో చేస్తారా? ఏమో బమ్మరిది నా మీద ప్రయోగం చేసేటట్టున్నావు కదా! ప్రయోగం కాదా? సరే ఓకే బమ్మరిది మంచిగా చెయ్యి మరే. పర్ఫెక్ట్‌గా రావాలి. మళ్ళింకోసారి అడుగుతూనే ఉండాలి. మా ప్రేక్షకులైనా, నేనైనా. ఓకేనా బమ్మరిది? సరే ఓకే. మంచిగా అందులో ఉన్న గడ్డలు కట్టకుండా నీళ్ళతోటి మంచిగా అది చేసుకున్నాం. ఓకే. ఇప్పుడేం చేయాలి బమ్మరిది? అందులో పోసేసుకోమంటావా? ఓకే. పోసుకుంటే ఇలా తిప్పాలంటావు. ఎందుకంటే గడ్డలు కట్టకుండా. అబ్బా! ఏమన్నా వచ్చిందా బమ్మరిది? అట్నే కనబడుతుంది. ఇలా కూడా ట్రై చేస్తారా బమ్మరిది? నీకు తెలిసినట్టు మాకు తెలవదనుకుంటానా? రెస్టారెంట్ స్టైల్‌లోనే చేస్తున్నావు కదా! పోసయితే సూపరొచ్చింది. కానీ డిఫరెంట్‌గా చేత్తరు కొంతమంది. కానీ సూపర్‌గా కనబడుతుంది బమ్మది. నువ్వు కేకపు. నువ్వే అండి పెడుతున్నట్టున్నావుగా మా చెల్లెకు. ఏంటి? అట్లాంటి విషయాలు చెప్పొద్దంటావా? సరే బమ్మరిది. నీ గురించి అర్థమైంది. మా చెల్లె ఎంత మంచిగా చూసుకుంటుందో. సూపర్ పో. సరే మస్తయితే అయింది. మరి ఇప్పుడైతే తీస్తావా? లేకపోతే అట్నే కొత్తిమీరేసావంటే అయిపోయినట్టే ఫైనల్ స్టేజ్‌కి. అయితే ఇంకెంతసేపు ఉంచమంటావు మరి? అయిపోలే. కొంచెం దగ్గర రావాలి కాబట్టి ఆ కొత్తిమీరున్న ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి అంటుతదంటావు. కూర పూరీలోనైనా, చపాతీలోనైనా నంజుకోవచ్చంటావు నువ్వు చేసేది. సరే ఉప్పు మళ్ళా ఉప్పెత్తన్నావు మరిది.
ఆహా! ఇంతకుముందు ఏసింది కొంచెం. ఇప్పుడు తగినంత అంటే దానికి కరెక్ట్ సరిపోవాలంటే మళ్ళీ ఏసుకున్నాం అంటావు. ఇంకేమేయవు బామ్మర్ది కారము, మసాలాలొద్దా? అదేదొద్దా? సూపర్ ఉంటదంటావా? సరే తినైతే టేస్ట్ చూస్తా. తర్వాత చెప్తా. ఇప్పుడు చూడు దగ్గరకైతే అయిపోయింది. అంటే సల్లారినా గాని దగ్గరకైతది. బట్ సల్లారుతదది. సర్వింగ్ బౌల్‌లకైతే తీసేసుకోమంటారు. సరే తీసుకుంటున్నా. బామ్మర్ది నేను టేస్ట్ అయితే చూసి చెప్తా. తర్వాత చెప్తా అప్పుడు నీ పని. ఓకే బామ్మర్ది. ఇప్పుడైతే అయిపోయింది. మళ్ళా ఏం చేస్తావు బామ్మర్ది అయిపోయింది గదా! ఓహ్! కొత్తిమీర మళ్ళేస్తున్నావా? సరే బామ్మర్ది. మా బామ్మర్ది ఇంత కష్టపడినందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేసి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది కొట్టండి. మా బామ్మర్దయితే ఇప్పుడైతే రెడీ చేశాడు. ఆ! మీరైతే ఇంత కష్టపడి చేసినందుకు సబ్స్క్రైబ్ అయితే కొట్టాలిగా కొట్టేసేయండి. నేనైతే పూరితో కలుపుకొని తిన్నా. అమోఘం! అద్భుతం! సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.